శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు అంటే సిలువలో ఈ 40 రోజుల యొక్క శ్రమ దినములను బట్టి ఒక్కొక్క మాటగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనము. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగునొల్లకపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని సిలువలో చంపటంలో వాళ్ళు చాలా నిమగ్నమైపోయారు. అదే సమయంలో ఆయన శరీరము వేదనకు గురి అయింటుండగా కాస్త వాళ్ళు జాలి చూపినట్లుగా చేదు కలిపినటువంటి ద్రాక్షరసమును ఆయనకు త్రాగడానికి ఇచ్చారు. అవును, ఈ క్రూర మనుషులు కనికర స్వభావం ఎలా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, మీరు ఒకవేళ మీ హృదయమును క్రీస్తు వారికి ఇవ్వకుండా ఆయన సేవకు కానుకలుగా మాత్రం ఇస్తూ ఉన్నట్లయితే గనక మీరు కూడా క్రీస్తుకు చేదు కలిపిన ద్రాక్షరసమును లంచముగా ఇచ్చిన వారుగా సమమవుతారు. అవును, ఆయన అలాంటి దానిని ఇష్టపడుడు. ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎప్పుడూ త్రాగుటకు అలవాటుగా బానిస అయినటువంటి ఒక వ్యక్తి సంవత్సరమంతా కూడా త్రాగుతూ ఉన్నాడట. అయితే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు కొంతమంది దైవ సేవకులకు కొన్ని బట్టలు ఆయన బహుకరిస్తూ ఉండేవాడు. అలా ఇవ్వడం ద్వారా అతడు తృప్తి చెందుకునేవాడట. తన పాపముల చేత క్రీస్తు సిలువ వేయచ్చు దైవ సేవకులకు కానుకలు ఇవ్వడం వలన తన హృదయమును ఓదార్చుకోవడంగా కనబడుతున్నాడు ఈ ఆధునికమైనటువంటి క్రైస్తవుడు. అవును, క్రీస్తు వారు అంటున్నారు, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని ప్రభువారు అడుగుతున్నప్పుడు అది ఇవ్వకుండా ఈ కానుకలు దాన ధర్మాలు చేసినంత మాత్రాన దేవుడు అంగీకరించుడు. మొదటిగా నీ హృదయమును, తర్వాత కానుకలను సమర్పించుకోవాలి. అప్పుడు నీ కనికర స్వభావమును దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు అడుగుతున్నా, నీ స్వభావం ఎలా ఉంది? ఘోరంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఆయనకు చేదు కలిపినటువంటి ద్రాక్షరసమును ఇస్తూ ఉన్నావా? అవును, దుఃఖాక్రాంతుడై సిలువలో వ్రేలాడుతున్నటువంటి దైవ కుమారునికి నీవిచ్చే బహుమానం ఏంటి? నీ దుఃఖమును సంతోషంగా మార్చుటకు పరలోకమును విడిచి భూలోకమునికి దిగి వచ్చిన యేసుక్రీస్తు పట్ల నీవు చూపుతున్నటువంటి ప్రేమ ఏంటి? నీ హృదయమును సమర్పించుకోకుండా శుభ శుక్రవారం రోజు అన్నదానాలు చేసినా, పసిబిడ్డలకు పాలు పోసినా, దాన ధర్మాలు చేసినా, ఎటువంటివి చేసినా కూడా అవి ప్రయోజనముగా ఉండవు. నీ కోసం నీ చేదును సంతోషంగా అంగీకరించి ఆయన సిలువలో పెట్టినటువంటి బలియాగమును ఇంతేనా? చూడు, ఒక్కసారి నీ హృదయమును పరీక్ష చేసుకోమని అడుగుతూ ఉంటున్నా. ఎందుకంటే ఆ రోజు మారా చేదును మధురంగా మార్చేదానికోసమై నరకబడి నీటిలో వేయబడిన చెట్టు ఆయన. నీ చేదును మార్చేదానికోసమై చేదైన ద్రాక్షరసమును రుచి చూస్తున్నాడు. మొదటిగా క్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ పాపముల విషయమై పాశ్చాత్తాపపడు. ఆ తర్వాత కానుకలు చెల్లించు. తప్పక దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసమై మీరు చేస్తున్నటువంటి యొక్క బలి త్యాగమును బట్టి ఏమి ఇచ్చి మీరు రుణమును తీర్చుకోగలమయ్యా? ఏమీ ఇవ్వలేనటువంటి వారమైన మేము ఈ మాటలు వింటున్న ప్రతి వారు వారి వారి హృదయములలో పాశ్చాత్తాపము పొందుకున్నట్లుగా మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.